హాయ్ మామ. కొరియన్ కనకరాజ్ వరుణ్ తేజ్ గారికి మస్ట్ హిట్ సిచ్యువేషన్లో రిలీజ్ అయిన ఈ సినిమా డైరెక్టర్కి, బ్యానర్కి, టీంలో చాలామందికి పక్కా హిట్ అవసరం అన్న సిచ్యువేషన్లోనే రిలీజ్ అయింది. ఇప్పుడే ప్రీమియర్ పడితే చూశాక నాకెలా అనిపించింది అని తెలుసుకునే ముందు ఒక మాట చెప్పాలనిపించింది మామ. ఈ సినిమాకి వెళ్ళడం ఒక సాహసం అనే చెప్తాను. ఎందుకు అంటే 7 గంటలకు షో అన్నారు, బట్ థియేటర్లో టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి 8:30కి వేశారు. ఆ గంట లేట్ అవ్వటం వల్ల సినిమా కనుక తేడా కొడితే నా సిచ్యువేషన్ వేరేగా ఉండేది. బట్ చూశాక నాకెలా అనిపించింది అంటే నచ్చింది మామ. నవ్వుకున్నాను, నవ్వుతూనే ఉన్నాను. ఎంతకన్నా ఏం చెప్పగలను సినిమా చూస్తున్నప్పుడు. నాకు సినిమా చూస్తున్నంతసేపు ఏం కావాలనిపించింది, నవ్వించాలనిపించింది, నవ్వించారు. సో నాకైతే పైసా వసూలు అయిపోయింది మామ. టీము నవ్విస్తామన్న ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశారు. ఎస్, ఈ సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి ఇంటెలెక్చువల్స్లా బిహేవ్ చేసే కొంతమంది వచ్చి లాజిక్ లేదు, క్లైమాక్స్ సడన్గా అయిపోయింది, పే ఆఫ్ కరెక్ట్గా ఇవ్వలేదేమో అని అంటూ ఉంటారు. పక్క ఈ డైలాగ్స్ అయితే వినిపిస్తాయి. కానీ ఇక్కడ నాకు వచ్చిన ఒకే ఒక్క ఆన్సర్ అవి నాకు అనిపించలేదు మామ. ఎందుకంటే నవ్వుకున్నాను. నాకు కామెడీ వర్కౌట్ అయినప్పుడు మిగతాది సైడ్ ట్రాక్ ఏమో అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక దగ్గర కూడా నాకైతే బోర్ కొట్టలేదు. బట్ ఒకటి చెప్పగలను, వాళ్ళు హైలైట్ అని చెప్పిన కొరియన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికన్నా కనగరాజ్ క్యారెక్టరే ఎక్కువ హెల్ప్ అయింది సినిమా రిజల్ట్ కోసం అని చెప్తాను. ఇంకా ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇంకో హీరో కూడా ఈ సినిమాకు ఉన్నారని చెప్తాను. ఆ ఇంకో హీరో ఈ సినిమా హీరోనే డామినేట్ చేశారని కూడా చెప్తాను. అలా డామినేట్ చేసి సినిమా రిజల్ట్నే మార్చేశారు. సినిమా హిట్ అవుద్దా, సూపర్ హిట్ అవుద్దా అనే రేంజ్కి డిసైడ్ చేసింది ఆ క్యారెక్టర్ అని చెప్తాను. ఆ క్యారెక్టర్ వేసిన యాక్టరే సత్య గారు. ఈ సినిమాకి పిల్లరు, గొడుగు ఏది ఉంటే అది అన్నీ అతనే చెప్తాను మామ. ఆయన స్క్రీన్ మీద కనిపించినంత సేపు ప్రతి సీన్ నాకైతే వర్కౌట్ అయింది. ఎప్పుడెప్పుడు ఆయన స్క్రీన్ మీదకి వస్తారా అని మళ్ళీ అనిపించింది నాకు. హీరోయిన్ కూడా స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు, బాగా యాక్ట్ చేశారు కూడా. బట్ సినిమా చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాలు మాత్రం డైరెక్టర్ గారు భయపెట్టేశారు నన్ను. అంత ప్రాపర్గా ఫస్ట్ హాఫ్ ప్యాక్డ్గా రాసుకున్న ఆయన మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారా అని అనిపించింది. బట్ తర్వాత కొన్ని మంచి సీన్స్ పడేసరికి ఆ 15 నిమిషాల టార్చర్ని మర్చిపోయేలా అయితే చేసింది మామ అది. బట్ ఒక్కటి మాత్రం నొక్కి చెప్పగలను, నో లాజిక్. ఇంటికి వచ్చినంత ఈజీగా కొరియాకి వచ్చి వెళ్ళిపోతుంటారు మామ. ఇంకా ఎంతకన్నా ఏం చెప్పండి లాజికల్ గురించి. కొన్ని సీన్స్ అయితే చూసినట్టే ఉంటుంది రైటింగ్. అండ్ మోస్ట్లీ ఆ క్లైమాక్స్ ఎందుకో నాకైతే అలా ఎందుకు డిజైన్ చేశారని అనిపించింది. చాలా మందికి నచ్చకపోవచ్చు అని నా ఫీలింగ్. బట్ నవ్వించడంలో మాత్రం గట్టిగానే సక్సెస్ అని అంటాను. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, ఎక్కడో కొరియాలో ఉండే డాన్ ఆత్మ పెనుగొండలో ఉండే కనకరాజులోకి ఎలా వచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూసి మనం తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ అంటే ఫస్ట్ హాఫ్ మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. ప్రతి సీన్ వర్కౌట్ అవుతుంది, ప్రతి కామెడీ సీన్ కూడా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సత్య గారు ఈ సినిమాకి మెయిన్ హీరో అంటాను మామ. ఆయన బిగ్గెస్ట్ పిల్లర్ అని కూడా అంటాను, క్రౌడ్ పుల్లర్ అని కూడా అంటాను. వరుణ్ తేజ్ గారు కూడా కామెడీ ఎరగదీస్తారని చెప్తాను. కామెడీ గట్టిగానే వర్కౌట్ అయింది నాకు. నెక్స్ట్ హీరోయిన్ చూడడానికి చాలా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, తమన్నా నారార్ బాగుంది, ఒక్క సాంగ్ అయితే వినడానికి బాగుంది, టెక్నికల్గా టీం వర్క్ అయితే బాగుందని చెప్తాను. క్లైమాక్స్లో అన్ని ఏ షాట్స్ అవసరమా అని కూడా అనిపించింది. విజువల్స్ బాగున్నాయి. మెయిన్గా కామెడీ సీన్స్ అయితే నాకు గట్టిగా వర్కౌట్ అయ్యి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై సెకండ్ హాఫ్ ఇవ్వలేదని నాకు అనిపించింది. అండ్ కొరియా ఎపిసోడ్స్లో డాన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. అండ్ క్లైమాక్స్ నాకు ఎందుకో తేడా కొట్టేసింది. ఆ ఎందుకు వాడాల్సి వచ్చింది, ఎందుకు అన్ని షాట్స్ వాడారు అని అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుందని కూడా అనిపించింది. అన్నయ్య క్యారెక్టర్కి ఇంకా బాగా వచ్చేమో అన్న ఫీల్ అయితే కలిగింది. కామెడీ వర్కౌట్ అయినా ఎమోషనల్గా అయితే సినిమా కనెక్షన్ మిస్ అయిందని చెప్తాను మామ. అది కేవలం బ్రదర్ క్యారెక్టర్ రైటింగ్ వల్ల అని చెప్తాను. ఇక ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. వరుణ్ తేజ్ గారు హిట్ కొట్టేశారని చెప్తాను. హ్యాపీగా టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి, నవ్వుకోండి, ఈ వీకెండ్ని ఎంజాయ్ చేయండి. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందంటే తప్పకుండా ఉంటుందని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.